ఉంది అనుకోండి, ఆ ఇల్లు పెడితే మార్టిగేజ్ కింద లోన్ ఇస్తాడు. ఎందుకు ఈడవాడు? ఇప్పుడు వీడు ఎందుకు ఇవ్వట్లేదు బ్యాంకోడు? స్థలం ఎక్కడుందో తెలియదు, కాగితం చూసి లోన్ ఇచ్చాడు అనుకోండి, రికవరీ అట్లాగా మొదట్లో ఇచ్చి బుక్ అయినాయి బ్యాంకులు. కాబట్టి వాడు ఇవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు స్థలం చూపించి డెవలప్డ్ ఫ్లాట్ అన్నాక అప్పుడు ఇస్తాడు బ్యాంకోడు. అది కూడా కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ₹1,00,00,000 ఇస్తే అది రేపు పొద్దున వేలం వేస్తే 30 లక్షలు 40 లక్షలకు కూడా రాబోతే ఏం చేయాలి వాడు? అదొక సమస్య అయి కూర్చుంది. ఇలాంటి పరిస్థితులలో కొత్తగా మనం మళ్ళీ పొలాలు అడుగుతున్నాం, స్థలాలు ఇస్తామంటున్నాం, పొలం తీసుకుని స్థలం ఇస్తామంటున్నాం. అప్పుడు అవతలోడికి సెక్యూరిటీ ఎట్లాగా? ఇప్పుడు ఒక కామన్గా ఆలోచిద్దాం. మన జీవితమే ఒక పొలం మీద ఆధారపడి బతుకుతున్నాం అనుకుందాం. భూమి ప్రభుత్వం తీసేసుకుని 1000 గజాలు ఇస్తుంది, 200 గజాలు అంటే సరే రాజధాని ప్రాంతం కదా, మిగతా వాళ్ళు అందరు ఇస్తున్నప్పుడు మనం ఒక్కళ్ళమే ఎందుకులే, ఓ 25,000 ఎట్లాగో పోనీ ఇస్తారులే అనేసి 1 ఏడాది బతకగలం, 2 ఏళ్ళు బతకగలం. ఏడాదికి ఇక్కడ ₹1,00,000 సంపాదన అయితే ఉంది కదా, కూరగాయలు, పండ్లు, పూలు ఇట్లాంటి వాటితో. ఈ ₹1,00,000 సంపాదన పోగొట్టుకుని ప్రభుత్వం ఇచ్చే ₹25,000 సంపాదన మీద 1 ఏడాది ఎలాగోలో సర్దుకుంటాం. 2 ఏడుకి వస్తే అప్పులు పాలవుతాం కదా, 3 ఏడుకి వస్తే ఏమైపోతుంది జీవితం? అట్లా తమ చేతికి వచ్చిన ఫ్లాట్ కాగితాలు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది? అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి ఆడు ఎట్టా బతకాలి మీరు చెప్పండి? అసలు నాకు తెలియక అడుగుతాను. వాడి చేతిలో ఉన్న పొలం మీద బతికే రైతు ఎవరన్నా బతకగలుగుతాడా? కూలి బతుకులు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. దర్జాగా 4 కూలీ ఇచ్చే మనిషి కూలీ బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇది ఎవరైనా మానవత్వంతో ఆలోచించారు? అసలు ఎంతసేపటికి ధనవంతుల రూట్లో ఆలోచిస్తున్నారు. ఏది ఆల్రెడీ ఆస్తులుండి జస్ట్ పొలాన్ని భూ యజమాని రూట్లో ఆలోచిస్తున్నారు. కానీ నిజంగా అక్కడ పంట పండించుకునే రైతు బ్రతుకేంటి? ఎకరమో, అరెకరమో, 30 ఎకరమో ఉన్నటువంటి రైతుల బ్రతుకులేంటి? అలాంటి వాళ్ళు ఎంత? ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది అగ్రిమెంట్ ఇచ్చి మాకు భరోసా కల్పించి